జోరుగా సాగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్ గారి ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. అయితే ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలా సాగుతుంది, జనసేన సిద్ధాంతాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలుసుకోవడానికి మన దగ్గర ఎన్ఆర్ఐ విష్ణు నాగిరెడ్డి గారు అడుగుతుంది. సార్ చెప్పండి, ఎన్నికల ప్రచారం ఎలా వెళ్తుంది, ప్రధానంగా ఎలాంటి విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? వాళ్ళు ఏమేమి తప్పులు చేశారు, మనం ఏం చేయబోతున్నాం అన్న విషయాలు మాత్రం తీసుకెళ్తున్నారు. ప్రశాంత్ కిషోర్ గారి సర్వేలో కూడా మనకి అత్యధిక మెజారిటీతో ఇప్పటివరకు అయితే మనం గెలవబోతున్నామని చెప్తా ఉన్నారు. వాళ్ళ సర్వేలో కూడా అంటే మనం తోట చంద్రశేఖర్ గారిని ఇక్కడ ప్రజలు ఎంతగా ఆదరిస్తున్నారో అందరికీ అర్థమవుతుంది. వాళ్ళ డబ్బుని కూడా కాదని, వాళ్ళు పంచే డబ్బులు కావచ్చు, మద్యం కావచ్చు, ఏదైనా కూడా కాదు అని ఈ రోజున ఒక ఐఏఎస్ అధికారి చదువుకున్నవాడు మన గుంటూరు నగరానికి వస్తే గుంటూరు బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఇరుకు రోడ్లు కాస్త విశాల రోడ్లు అవుతాయి. డ్రైనేజీలు ఎక్కడ పెట్టినా డ్రైనేజీలు వాటి మీద కనీసం మనం లిడ్డు ఉండదు, అంటే పైన కప్పు ఉండదు, పడిపోతే చనిపోతారు పిల్లలు. అలాంటివన్నీ కూడా, అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆయన సాల్వ్ చేస్తారనే నమ్మకంతో ప్రజలందరూ కూడా తోట చంద్రశేఖర్ గారికి పట్టం కడుతున్నారు. అలాగే వాళ్ళు మీరు చూస్తే వేలాది మంది కార్యకర్తలు ఒక్కళ్ళకు కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా స్వచ్ఛందంగా తరలి రావడం అంటే ఇక్కడ ప్రజలు ఆయన్ని ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలకు సంబంధించి డబ్బు మద్యం ప్రవాహం లేకుండా స్వచ్ఛందంగా చాలా మంది ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనికి ఎలా అనిపిస్తుంది? ఇవాళ చూస్తే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. సార్ని చాలా అద్భుతంగా జనాలందరూ బాగా పట్టాభిషేకం కట్టారు. ఇలా పూల వర్షం కురిపించి ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి తమ్ముడు బయటకు వచ్చి తోట చంద్రశేఖర్ గారిని గెలిపించుకోవడానికి ముందుండి వాళ్ళంతా వాళ్ళు జెండా పట్టుకొని నడుస్తున్నారు. తోట చంద్రశేఖర్ గారు రేపు 11వ తారీఖున ఎలక్షన్ జరిగే రోజున 40,000 మెజార్టీతో గెలవబోతున్నారు పశ్చిమ నియోజకవర్గం తరపు నుంచి. ఇది జనసంద్రోహం వరకు కావచ్చు. ఇప్పుడు దాకా వచ్చిన నాయకులు ఎవరైనా కూడా జనం కోసం పనిచేయలేదు, వాళ్ళు నోట్ల కట్ల కోసం పనిచేశారని మీ అందరు చెబుతున్నాను. అలాగే తోట చంద్రశేఖర్ గారు ఇప్పుడు దాకా ఆయన 20 సంవత్సరాలు ఐఏఎస్ గా పనిచేస్తున్నారు, మున్సిపాలిటీ కమిషనర్ గా పనిచేస్తున్నారు. ఇలాంటి నాయకుడు మనకు రాడని, ఇంకా లేడని చెబుతున్నాను. మీ అందరూ గమనించి వినాల్సింది ఏంటంటే, చదువుకున్న విద్యావంతుడు, సౌమ్యుడు, మంచివాడు, పేదలంటే అపురూపమైన ప్రేమ ఆయనకి మీరందరూ ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. ప్రధానంగా తోట చంద్రశేఖర్ వ్యక్తులకి స్వచ్ఛందంగా చాలా మంది ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ఎక్కడెక్కడ పూల హారతులు పట్టి స్వాగతం పలుకుతున్నారు. వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పూల వర్షంతో, మంగళహారతులతోటి వీధిన అడుగడుగునా కానీ స్వాగతం పలుకుతున్నారు. ఖచ్చితంగా రేపు ఏప్రిల్ 11వ తేదీ జరగబోయే ఎలక్షన్లో మా అభ్యర్థి అఖండ మెజార్టీతో గెలిపిస్తారు. అదేవిధంగా 22 సంవత్సరాల సర్వీసులో అనుభవం ఉన్న వ్యక్తి, గుంటూరు చరిత్రలోనే, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ చరిత్రలోనే ఒక కలెక్టర్, ఒక ఐఏఎస్ ఈ నియోజకవర్గంలో అభ్యర్థిగా రావడం అనేది ఒక అరుదైన విషయం. ఈ అరుదైన విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి, అదేవిధంగా మేము అన్ని దాదాపు 26 డివిజన్లోకి వెళ్ళాము. 26 డివిజన్లో కూడా ఇదే రకమైనటువంటి ఉత్సాహము, ఆనందము కల్పిస్తుంది. ఆయన అఖండ మెజార్టీతో గెలిపిస్తారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలు, అన్ని కులాల వారు కూడా, అన్ని మతాల వాళ్ళు కూడా డాక్టర్ తోట చంద్రశేఖర్ గారిని దీవిస్తున్నారు. ఆయనకి ఏప్రిల్ 11వ తేదీ జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఓటేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం అనమాట. అయితే ఎక్కడికక్కడ ప్రజలు జనసేనకి బ్రహ్మరథం పడుతున్నారు చెప్పుకోవచ్చు. స్వచ్ఛందంగా ప్రజలు కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కడ కూడా కొన్ని పార్టీలు చూసుకుంటే మద్యం, డబ్బు ప్రవాహాలు ఉన్నా సరే జనసేన వారికి పూర్తి విరుద్ధం. ఖచ్చితంగా నిస్వార్థ రాజకీయాలు చేయడానికి జనసేన పార్టీ పుట్టింది. అందుకే ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారని కూడా జనసేనలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సువర్ణబాబుతో రాజేంద్ర, 9 TV గుంటూరు నుంచి. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.